చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరుమలకి వస్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో హైలైట్ ఏంటంటే నేను స్పెషల్ ఎంట్రీ దర్శనం అనొచ్చు దీన్ని అయితే, బట్ అది మర్చిపోయాను. నేను తీసి పెట్టుకున్నాను కానీ బ్యాగ్ లో పెట్టుకోవడం మర్చిపోయా. వామ్మో ఈ రోజు లైన్ చూడండి ఎంత ఉందో ఇక్కడ టోల్ గేట్ దగ్గర. అప్పుడు అందరి ముందులో ఓపెన్ చేసి పెద్ద హడావిడి అయింది. మనకి మళ్ళీ పాలు ప్రసాదాలు అంటే సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఇట్లాంటి ఇస్తారు కదా, ఇవన్నీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. నేనైతే పాలు తాగా ఒక కప్పు, చాలా బాగున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత నాకు అనిపించింది, నేను చెప్తున్నా అంతే. ఇదంతా మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మనము. సో ఒక మనిషికి ఎక్స్ట్రా 4 లడ్డూస్ అయితే ఇస్తున్నారు మొత్తం. నేను ఇక్కడ చూడొచ్చు అందరు కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి క్లియర్ గా చూడండి శ్రీవారి టెంపుల్ వ్యూ అయితే లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ దర్శనం ఈ ఇయర్ లో నాకు అయింది అయితే మటుకు. సో నిన్న వీడియో అయితే చూసుంటారు కదా, మనము తిరుపతి ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. 2 days 3 nights ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లో మనకి శ్రీకాళహస్తి, కాణిపాకము, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, దాంతో పాటు శ్రీనివాస మంగాపురం ఇవన్నీ కవర్ చేసుకున్నాము. ఈ రోజు టైం వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 8 o'clock అవుతుంది. ఇప్పుడు మనం తిరుమలకి అయితే బయలుదేరుతున్నాం. ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోబోతున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరుమలకి వస్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన ప్యాకేజ్ లో ఈ రోజు సెకండ్ డే. సో మార్నింగ్ టైము 7:30కి హోటల్ చెక్అవుట్ చేసేయమన్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ ఈరోజు నేను వచ్చేసి దోశ ఇడ్లీ అయితే తిన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది ప్యాకేజ్ లో. సో ఇప్పుడు ఇంకొక అరగంటలో మ్యాక్స్ మనము తిరుపతి నుంచి తిరుమలకి అయితే స్టార్ట్ అవుతాము. నిన్న మనం ఏదైతే టెంపో ట్రావెల్ లో తిరిగారో అదే టెంపో ట్రావెలర్. సో ఈ రోజు వీడియో ఎట్లుండబోతుంది, ఏంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు షేర్ చేసుకోబోతున్నాం. మా ఛానల్ కొత్తగా చూసినట్టు 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హైలైట్ ఏంటంటే నేను పంచా కండువ అయితే మర్చిపోయాను. మనకి వీళ్ళు 300 రూపీస్ దర్శనం టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం అనొచ్చు దీన్ని అయితే. ఈ టికెట్ తీసుకుంటే మనకి 3 to 4 hours లోనే వెంకన్న స్వామి దర్శనం అయితే అయిపోతుంది. కానీ దీనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు నేను చూసుకుంటే చెడ్డీ టీ షర్ట్ లో ఉన్నాను. నేను పంచ కండువనైతే పెట్టుకున్నా, షర్టు పంచ కండువ, బట్ అది మర్చిపోయాను. నేను తీసి పెట్టుకున్నాను కానీ బ్యాగ్ లో పెట్టుకోవడం మర్చిపోయా. సో ఇప్పుడే మా గైడ్ అన్నైతే అడిగారు, పైన ఉంటాయి కొండ పైన ఇప్పిస్తానని అయితే చెప్పాడు. ఇబ్బంది ఏం లేదు. సో అందరైతే రెడీగా ఉన్నారు, బయటకి అయితే వస్తున్నారు అనమాట ఒకరొకరు. వెంటనే టెంపోలోకి వెళ్ళిపోయి మనం స్టార్ట్ అయిపోవడమే. ఇదే మనకి ఇచ్చిన హోటల్ అయితే కళ్యాణ్ రెసిడెన్సీ. చాలా అంటే చాలా బాగుంది. ఒక 3 star హోటల్ రేంజ్ అని అయితే అనుకోవచ్చు. సో ఈ రోజు మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది చూడండి. రోడ్డు మీద అంతా వాటర్ అనమాట. అండ్ కొత్త టెంపోల్ కూడా అయితే వచ్చాయి చూసారు కదా. ఇది ఈ రోజు వచ్చిన బ్యాచ్. సో ఈ బెస్ట్ బస్ త్రూ బుక్ చేసుకుని చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నాకైతే చాలా మంది చెప్పారు మిమ్మల్ని చూసి బెస్ట్ బస్ లో బుక్ చేసుకుని అయితే వచ్చాం, సర్వీస్ చాలా బాగుంది అని. ఈ టెంపోల్ అన్ని ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 టెంపోలు ఈడే ఉన్నాయి. ఇప్పుడు మా టెంపో అయితే దీని వెనకాల ఉంది. దాంట్లో మన లగేజ్ పెట్టేసుకోవాలి. మార్నింగ్ 8 o'clock లోపు హోటల్ అయితే చెక్అవుట్ చేసి, ఇదే మాకు ఇచ్చిన హోటల్, డైరెక్ట్ గా తిరుమలకి అయితే వెళ్ళిపోతాం. ఈవినింగ్ వరకు మనల్ని తిప్పి దర్శనం చేయించి అండ్ రైల్వే స్టేషన్ లో దింపుతారు. ఈ రోజు బేసిక్ గా షెడ్యూల్ అయితే అది. నిన్న మిగతా అన్ని ప్లేసులు కవర్ చేసేసుకున్నాము. ఈ రోజు తిరుమలని కవర్ చేయబోతున్నాం. ఒకవేళ మీకు గనక ఓన్లీ తిరుపతి 1 day దర్శనం కావాలి అని అనుకున్నప్పుడైతే ఈ 1 day టూర్ ప్యాకేజ్ లో ఓన్లీ మనకి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ 2 కవర్ అవుతాయి. ఈ తిరుపతి ప్యాకేజెస్ మనకి మల్టిపుల్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, ఖమ్మం, కరీంనగర్ అండ్ నార్త్ సైడ్ అయిన ముంబై, ఢిల్లీ నుంచి కూడా ఉంటాయి. bestbus.in లో మనకి బస్ నుంచి గానీ, ట్రైన్ నుంచి గానీ, ఫ్లైట్ లో గానీ మనకి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా bestbus.in లో మనకి షిరిడి, శ్రీశైలం ప్యాకేజెస్ కూడా ఉంటాయి. వామ్మో ఈ రోజు లైన్ చూడండి ఎంత ఉందో ఇక్కడ టోల్ గేట్ దగ్గర. సో ఇక్కడే మనకి చెక్కింగ్ కూడా ఉంటుంది అనమాట. మన లగేజ్ అంతా దింపుకొని మనం ముందరికి వెళ్లాల్సి ఉంటుంది చెక్కింగ్ అయితే చేసుకోవడానికి. హెవీగా ఉన్నాయి ఈ రోజు వెహికల్స్ అయితే. వీకెండ్ సాటర్డే దానికి తోడు. నాకు తెలిసి దర్శనం కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి తక్కువ ఈవినింగ్ 4 అయితే అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9 o'clock అవుతుంది. సో అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అయితే దిగేసాము. ఇక్కడ మన ట్రాలీస్, మన బ్యాగ్స్ అన్ని అయితే ఇచ్చేస్తారు. ఇదే మన వ్యాన్. సో ఇక్కడ మనకి స్కానింగ్ అయితే ఉంటుంది అనమాట. సో కొన్ని ఐటమ్స్ లైక్ సిగరెట్స్, గుట్కాలు, లైటర్స్ అండ్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ పైకి అయితే అలో చేయరు. సో మన రెగ్యులర్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాం మనం ఇళ్లలో వాడుకుంటాం కదా అవి అలో చేస్తారు. 20 rupees కి మనం కొంటాం కదా ఆ వాటర్ బాటిల్స్ అయితే అలో చేయరు ప్లాస్టిక్. సో ఇది చెక్కింగ్ పాయింట్. ఇక్కడ చెక్ చేసుకొని మనం అవతల పక్కకు వెయిట్ చేస్తే సేమ్ మన టెంపో వ్యాన్ అవతల పక్కకి అయితే వస్తుంది. అక్కడ మళ్ళీ లగేజ్ లోడ్ చేసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవాలి. కొంచెం భయం వేస్తుంది నిజం చెప్పాలంటే. ఈ రోజు భయంకరంగా ఉన్నట్టున్నారు జనాలు అయితే మటుకు. సో ఇదైతే క్లోజ్ లో ఉంది. ఇటు సైడ్ పోదాం మనం. అవతల పక్కకు పోయి చెక్కింగ్ అయితే చేయించుకుందాం. సో ఏమన్నా ఉంటే ఈడే పడేయండి, తీసుకురావడం అయితే చేయకండి. తీసుకెళ్ళినా అక్కడైతే చెక్కింగ్ లో ఆపేస్తారు మిమ్మల్ని. అప్పుడు అందరి ముందులో ఓపెన్ చేసి పెద్ద హడావిడి అయిద్ది.
సో ఇక్కడ అలిపిరి టోల్ గేట్ లో మీరు బైక్ వేసుకుని కనుక వస్తే ఫ్రీ. అదే కార్ కి అయితే 50 రూపాయలు. మినీ బస్సు లేదంటే 7 సీటర్లు అట్టు ఉంటాయి కదా, వాటికైతే 100 రూపీస్ అండ్ పెద్ద బస్ కి అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనకి కొండ కింద తిరుపతి నుంచి కొండ పైన తిరుమలకి మినిమం అయితే 28 మినిట్స్ టైం అయితే తీసుకోవాలి. అంతకన్నా ముందర వెళ్తే ఖచ్చితంగా ఫైన్ అయితే పడుద్ది అనమాట. ఘాట్ సెక్షన్ లో ఫాస్ట్ గా అయితే డ్రైవ్ చేయకూడదు. కింద పైన 2 దగ్గర మనకి స్కానింగ్ అయితే ఉంటది కాబట్టి దొరికిపోతాం ఫాస్ట్ గా వెళ్తే. సో ఇది వచ్చేసి కళ్యాణ కట్ట చూస్తున్నారు కదా. ఒకవేళ ఎవరన్నా గుండు చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే టైం ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. సో మన గైడ్ అన్నే వాళ్ళని తీసుకొని కళ్యాణ కట్టకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మీరైతే గుండు చేయించేసుకోవచ్చు. అన్న ఎంత టైం ఇస్తావు గుండు చేయించుకునే వాళ్ళకైతే? 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయిపోతాయి. అంతేనా? ఓకే అమ్మ, మామూలుగా అడుగుతున్నా. సో గైస్ కొండ మీదకి వచ్చేసాం. ఫైనల్లీ సెటప్ అంతా రెడీ. చూస్తున్నారు కదా, పంచ షర్ట్ 2 ఇక్కడ దొరికాయి అనమాట. ఇక్కడ నార్మల్ గా కింద అయితే మనకి 150కి 200 లోపు అయితే వచ్చేస్తుంది పంచ షర్ట్ కానీ కొండ మీద కొనాలి అంటే 350 రూపీస్ అనమాట ఒకటి. ఫైనల్ గా నాకైతే 2 కలిపి 600 రూపీస్ కి ఇచ్చారు, 700 రూపీస్ చెప్పి. సో వైట్ అండ్ వైట్ సెటప్ ఎట్లా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ కళ్యాణ కట్టకైతే ఎల్లున్నారు గుండులు అవి చేయించుకోవడానికి. సో గైడ్ అన్న కూడా ఏడాడ ఉన్నాడు అనమాట. సో వన్స్ వాళ్ళు రెడీ అయిపోతే తర్వాత అందరినీ కలిపి దర్శనంకి అయితే తీసుకెళ్తారు. దర్శనం లైన్ లోకి మనకి 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. ఆ 300 రూపీస్ టికెట్స్ కూడా అన్న వాళ్ళే ఇస్తారనమాట ఇప్పుడు. సో గైస్ అన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే మన బ్యాగ్ గానీ ఫోన్ గానీ అవన్నీ వెహికల్ లో పెట్టేసుకోండి, తిరిగి దర్శనంకి అయిపోయాక వెహికల్ కాడికి వచ్చేవచ్చు అని చెప్పారు. సో నేను అందుకని ఫోన్ అయితే వెహికల్ లోనే పెట్టేస్తున్నాను. సో మళ్ళీ వ్యాన్ లోపలికి అయితే ఎక్కేసాము. ఈ గుండ్ల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ కి వీలైన దగ్గరికి మనల్ని అయితే తీసుకెళ్లి అక్కడ మనల్ని దింపేస్తారనమాట. మ్యూజియం దగ్గర అయితే తీసుకెళ్తారు. అక్కడ దింపేసిన తర్వాత అక్కడ నుంచి మనల్ని క్యూలోకి అయితే కలుపుతాడు. సో దీనికి అన్నిటికీ మనతో పాటు గైడ్ అన్న అయితే వస్తాడు. అండ్ ఇది వచ్చేసి మన దర్శనం టికెట్, స్పెషల్ ఎంట్రీ. నేనే కావాలని చేయడం పెట్టే డీటెయిల్స్ కనిపించకుండా. సో ఈ టికెట్ అయితే వాళ్ళే ఇస్తారు, కంపల్సరీ మనం దీన్ని పట్టుకెళ్ళాలన్నమాట. ఇది స్పెషల్ ఎంట్రీ టికెట్ దర్శనంకి. ఈ రోజు మార్నింగ్ అంతా వర్షం పడడం వల్ల ఎంత బాగుందో తెలుసా, తిరుమలలో చల్లగా ఉంది, భలే ఉంది అసలు. అండ్ వీళ్ళు మంచి పని చేశారు, తిప్పాల్సిన ప్లేసెస్ అన్ని మన 2 డేస్ ఐటినరీలో నిన్న తిప్పేశారు హెడ్ ఏక్ లేకుండా. ఈ రోజు ఓన్లీ తిరుమల మాత్రమే చూపిస్తున్నారు, ఎందుకంటే లేట్ అయినా సరే ఇబ్బంది పడకుండా అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ మార్నింగ్ ఏదైనా ప్లేస్ కి వెళ్ళి అది లేట్ అయ్యి అండ్ మళ్ళీ తిరుమలకి వచ్చి ఇక్కడ కూడా లేట్ అయితే నైట్ మళ్ళీ మనకి ట్రైన్ ఉంది రిటర్న్ వెళ్ళడానికి. సేమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 7 o'clock అది మిస్ అయ్యింది. సో కాబట్టి వీళ్ళైతే నిన్న మొత్తం తిప్పేసి ఈ రోజు ఓన్లీ తిరుమల ప్లాన్ అయితే పెట్టారు. హ్యాపీగా ఆరామ్సే చిల్ అవుతా వెళ్ళొచ్చు అనమాట దర్శనంకి అయితే. అందుకని సో టైం వచ్చేసి ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 hours పైన టైం ఇచ్చారు గుండులకి ఫ్రెష్ అప్ అవడానికి వీటిలన్నిటికైతే. ఈ 1.5 hours మనం వ్యాన్ లో అన్నా కూర్చోవచ్చు, లేదంటే అటు ఇటు తిరగవచ్చు. నేను వచ్చేసి అటు ఇటు తిరుగుతా ఉన్నాను. ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లిటరల్లీ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. ఈ రోజు ప్యాక్ అయిపోద్ది, జనాలు భయంకరంగా ఉన్నారని చెప్పి చాలా భయపడ్డాను. జనాలే లేరు అసలు, తక్కువ మంది ఉన్నారు. దాంతో పాటు ఉన్నోళ్ళని కూడా లాగిచ్చేసారు అనమాట, చాలా గట్టిగా లాగేశారు. ఎక్కడ ఒక్క నిమిషం కూడా మమ్మల్ని అయితే కూర్చొని డైరెక్ట్ లైన్ లోకి వదిలేశారు. అండ్ ఒక దగ్గర మటుకు 5 నిమిషాలు నిలబడ్డాం అంతేను. అండ్ దాంతో పాటు మనకి మళ్ళీ పాలు ప్రసాదాలు అంటే సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇట్లాంటి ఇస్తారు కదా, ఇవన్నీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. తినాలనే భక్తుల కోసం మనకి టికెట్ చెక్కింగ్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ పాలు అండ్ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు, సాంబార్ రైస్ ఇట్లాంటివి. అండ్ లైన్ లో కూడా ఇస్తున్నారు అనమాట. తినాలనుకునే వాళ్ళు తినొచ్చు సైడ్ కి అయితే, లేదు వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే పాలు తాగా ఒక కప్పు, చాలా బాగున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత టీటీడీలో మళ్ళీ పాలు తాగా. నేను నా ఫోన్ కలెక్ట్ చేసుకుందామని అయితే మా గైడ్ అన్న వాళ్ళు మ్యూజియం దగ్గర ఉంటా అని చెప్పారు. ఇది మ్యూజియం అనమాట, ఇక్కడ ఉంటా అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చాను. మా గైడ్ అన్న అయితే నా ఫోన్ నాకు ఇచ్చాడు అనమాట. సో నేను మీకు ఇప్పుడు కొంచెం తిరుమల గుడిని అండ్ ప్రసాదం కౌంటర్ని వీటిలన్నిటిని చూపిస్తాను. నేను టెంపుల్ వెనకాల పక్కకైతే వచ్చాను అనమాట. మ్యూజియం వెనకాల పక్క ఉంటుంది టెంపుల్ కి. లడ్డు కౌంటర్ కూడా మేమున్న ప్లేస్ కి దగ్గరలోనే ఉంటుంది. సో వెళ్ళి తీసుకుందాం. నాకైతే కొంచెం టెన్షన్ అవుతా ఉంది. నాకు ఒక 5 లడ్డులు అయితే అవసరము. ఆఫ్ కోర్స్ ఒక లడ్డు అయితే ఫ్రీగా వస్తుంది మన టికెట్ తో పాటు. దాంతో పాటు ఇంకా ఎన్ని ఎక్స్ట్రా ఇస్తారు అనేది అయితే చూడాలి. మాక్సిమం 2 ఇస్తారు, ఒక్కోసారి 4 ఇస్తారు, ఒక్కోసారి
కారు కూడా ఇస్తారు. ఎన్ని ఎక్కువ ఇస్తే అని తీసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు అనమాట, వాళ్ళకి ఇస్తాను. దాంతో పాటు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో నేను వచ్చేసి 11:45 కి దర్శనం క్యూ లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 1 o'clock అవుతుంది. 1 o'clock కి నా ఫోన్ నేను కలెక్ట్ చేసేసుకున్నా బయటకు వచ్చేసి. అంటే అప్రాక్స్ గా చెప్పాలంటే 12:45 కి బయటకు వచ్చేసా. 1 hour లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ 15 minutes ఇప్పుడు నేను వచ్చి నా ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి అయిన టైం. సో ఇదిగోండి, ఇటు సైడ్ నుంచి మనం వచ్చాము. అటు సైడ్ వెళ్ళామంటే సర్వదర్శనము, స్పెషల్ ఎంట్రీ దర్శనం, మ్యూజియం అన్ని ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ నుంచి దీంట్లో నుంచి అటు తీసుకెళ్తారు. సో మనం దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రెమిసెస్. ఇదంతా మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మనము. అండ్ అంతేకాదు, బెస్ట్ బస్ లో ఇంకో మంచి విషయం ఏం చెప్పనా, మీరు గనక ఇదే విధంగా టెంపుల్ కి వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా తిరుపతి ప్లేసెస్ అండ్ నియర్ బై ప్లేసెస్ చూడడానికి కార్ కావాలి అనుకునే పని అయితే మీరు 4 ఉండండి, 6 ఉండండి, 7 ఉండండి, మీ ఇష్టం. కార్ కావాలి అనుకుంటే లైక్ కాణిపాకం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు అమ్మ టెంపుల్, ఇంకా చాలా చాలా ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి కార్ కావాలనుకుంటే వీళ్ళైతే మీ కార్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలుసా, bestbus.in లో మీకు 1 week ముందర కూడా నేను తీసుకున్న స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్ అయితే దొరుకుతుంది. మీరు మీ ట్రిప్ ప్లాన్ చేస్తే 1 week ముందల బెస్ట్ బస్ ని విజిట్ చేస్తే చాలు, మీకు వాళ్ళు సర్వదర్శనం టికెట్స్ అయితే ఇప్పిస్తారు. వాళ్ళు మీకు 300 రూపీస్ టికెట్స్ అయితే ఇప్పిస్తారు. మామూలుగా 300 రూపీస్ టికెట్స్ 2 months 1 month ముందర బుక్ చేసుకోవాలి. అది కూడా దొరకడం చాలా కష్టం. కానీ bestbus.in లో 1 week ముందలే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి లడ్డు కౌంటర్. సో ఇదే మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. లోపల మనకి మెయిన్ గర్భగుడి అయితే ఉంటుంది. సో మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే బయటికి వస్తారు లడ్డు కౌంటర్ల కోసం. ఇటు సైడ్ అయితే వస్తారు. ఇటు సైడ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లడ్డు కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా బోర్డు చూడండి, ప్రసాదం సేల్స్ కౌంటర్ అని చెప్పి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడే చాలా మంది తెలియదు ఏంటంటే అగరబత్తి సేల్స్ కౌంటర్ కూడా ఉంటది. ఇక్కడ అగరబత్తీలు 100 గ్రాములు 45 రూపాయలు ఒక రకం అయ్యి, ఇంకోటి వచ్చేసి 65 గ్రాములు 85 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. చాలా 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 బాగుంటాయి ఇక్కడ అగరబత్తీలు, మంచి స్మెల్ కూడా వస్తాయి. చాలా మంది కొనుక్కుంటారు అనమాట. సో లడ్డూలకి ఇటు సైడ్ నుంచి ఒక లైన్ ఉంది, ఇటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్రసాదం సేల్స్ కౌంటర్, దీని లోపలికి అయితే వెళ్ళిపోదాము పదండి. సో నేను వచ్చేసి 2 కవర్స్ అయితే తీసుకున్నాను. కవర్ కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. పేపర్ బ్యాగ్స్, కవర్ అనకూడదు. పోదాము లడ్డు కౌంటర్ లో. సో నేను ఎప్పుడు పైకే వస్తాను. పైకి వచ్చేస్తే కింద కన్నా పైన మనకి చాలా ఖాళీ అయితే ఉంటది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 32 నెంబర్ 33 నెంబర్ కౌంటర్లు ఉన్నాయి కదా, ఇవి కళ్యాణోత్సవం చేయించుకున్న వాళ్ళకి, కళ్యాణోత్సవం టికెట్లు కలిగిన వాళ్ళకి ఇక్కడ మాత్రం ఇస్తారు. అండ్ ఇక్కడ మిగతా కౌంటర్లు ఏవైతే ఉంటాయో వీటిలో నార్మల్ పర్సన్స్ కి అయితే ఇస్తారనమాట, నార్మల్ టికెట్లు కలిగిన వాళ్ళకి. సో దీంట్లోకి అయితే దూరేద్దాము. చూడండి జనాలు అయితే ఉన్నారు గట్టిగానే. సో ఒక మనిషికి ఎక్స్ట్రా 4 లడ్డూస్ అయితే ఇస్తున్నారు. మొత్తం నేను బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నా. 6 ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 4 ఇస్తున్నారు. మంచి విషయం. ఒక్కోసారి మనకి జనాలు ఎక్కువ ఉంటే 2 ఇస్తారనమాట. ఇప్పుడు కొంచెం మీడియం గా ఉన్నారు కాబట్టి జనాలు 4 లడ్డూస్ అయితే ఇచ్చారు. మనకి ఒకటి ఫ్రీగా వస్తుంది. మొత్తం కలిపి 5 లడ్డూస్. సో ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తారనమాట. ఈ భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు దర్శనం చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళే. నేను కూడా ఇందాకే ఇక్కడ నుంచి బయటికి వచ్చాను. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఆ చివర లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ వచ్చి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. సో నేను ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నా. అక్కడ నుంచి టెంపుల్ అయితే మంచిగా చూడొచ్చు, క్లియర్ గా చూపించడానికి అయితే. టెంపుల్ ఇన్సైడ్ మనం అయితే రికార్డ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మీకు అవుట్ సైడ్ అన్న చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అందరు కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతున్నారు అనమాట. సో ఇది మనకి మెయిన్ టెంపుల్ అయితే. దీని నుంచి మీరు బయటికి రాగానే బై వాక్ వచ్చే వాళ్ళు లగేజ్ అంతా అక్కడ డిపాజిట్ చేసేస్తారు కదా. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రీ కామన్ లగేజ్ డెలివరీ సెంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్తే అక్కడ ఒక బ్లాక్ అయితే ఉంటుంది, చూపిస్తాను. అక్కడ మీ లగేజ్ ని మీకైతే బ్యాక్ ఇచ్చేస్తారు. అండ్ మీరు కొబ్బరికాయలు కొట్టాలన్నా లేదా ఏమన్నా నైవేద్యం సమర్పించుకోవాలన్నా ఇట్లాంటివన్నీ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ పైన వచ్చేసి దీపారాధన వెలిగించే ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి క్లియర్ గా చూడండి శ్రీవారి టెంపుల్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా చూడడానికి. అదేదో తెలియదు కానీ ఇక్కడ నిలబడి ఇట్లా చూస్తుంటే ఏదో తెలియని పీస్ఫుల్నెస్ అయితే ఉంటుంది. సో మీరు గుడి నుంచి బయటికి రాగానే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ వెనకాల పక్కే మీకు ఫోన్స్ లగేజెస్ అన్ని అయితే వెనక్కిస్తారు. మీరు అక్కడ నుంచి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కోకోనట్స్ దీపాలు వెలిగించే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా మంది చూడొచ్చు కోకోనట్లు పగలగొడుతున్నారు, దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఇంతకు ముందు అయితే అందరూ దీని మీద ఎక్కి ఫొటోస్ దిగేవాళ్ళు బండ మీద. ఆ టెక్నిక్ ఇప్పుడు ఫెన్సింగ్ పెట్టేశారు, మంచి విషయము. సో ఈ ప్లేస్ లో కొంచెం సేపు అయితే కూర్చున్నా. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే మాది బ్యాచ్ కదా, మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మేబీ బయటికి వచ్చేసి. సో మనం వెళ్ళి రెడీగా ఉండాలి, లేదా మన వల్ల లేట్ అయితే మన కోసం అందరు ఆగాల్సి అయితే ఉంటుంది. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ దర్శనం ఈ ఇయర్ లో నాకు అయింది అయితే మటుకు చాలా బాగా నచ్చింది.
ఇది వచ్చేసి వరాహస్వామి వారి టెంపుల్. లెక్క ప్రకారం ఫస్ట్ మనం వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్ళాలి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 1:30 అవుతుంది కాబట్టి మనకి లంచ్ కూడా కొండపైనే ఉండొచ్చు మాక్సిమం. సో ఎక్కడ ఆపుతున్నారు, మనం ఎక్కడ తింటున్నాం, టేస్ట్ ఎలా ఉంది అని అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను ఫుడ్ పరంగా కూడా. సో ఇది వరాహస్వామి దేవాలయము మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వరాహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. వరాహస్వామి దగ్గర ఒక 15-20 మినిట్స్ దర్శనం అయిపోద్ది. అంత ఎక్కువ మంది జనాలు ఈ రోజు లేరు, లైన్ ఇక్కడ వరకే ఉందన్నమాట. సో మనకి కొండ కింద తిరుపతి నుంచి కొండ పైన తిరుమలకి మినిమం అయితే 28 మినిట్స్ టైం అయితే తీసుకోవాలి. అంతకన్నా ముందర వెళ్తే ఖచ్చితంగా ఫైన్ అయితే పడుద్ది అనమాట. ఘాట్ సెక్షన్ లో ఫాస్ట్ గా అయితే డ్రైవ్ చేయకూడదు. కింద పైన రెండు దగ్గర మనకి స్కానింగ్ అయితే ఉంటది కాబట్టి దొరికిపోతాం ఫాస్ట్ గా వెళ్తే. సో గైస్ ఫైనల్లీ మన తిరుపతి 2 days ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం రైల్వే స్టేషన్ ఎదురుగా దిగేసాము. మనల్ని అయితే దింపేశారు. ఇక్కడ నుంచి మనకి రిటర్న్ 6:30కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock అవుతుంది. ఇంకో 1.5 hours మనం ఇక్కడ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తే 6:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో సేమ్ మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. సో అది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా తిరుపతి 2 days లేదా 1 day ప్యాకేజ్ ని బుక్ చేసుకోవాలి, సేమ్ ఇలాగే మంచిగా తిరగాలి అని అనుకునే పని అయితే ఖచ్చితంగా bestbus.in అయితే విజిట్ చేయండి, లేదా కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒక లుక్ అయితే వెళ్ళి వేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.